గాయ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈరోజు యూనిట్ 5లోని క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్లో మనకి ఎన్ని అప్రోచెస్ ఉన్నాయి? 4 అప్రోచెస్ ఉన్నాయి. ఆ అప్రోచెస్ గురించి ఇప్పుడు మనం చూద్దాము. లైక్ 1.1లో అయినా 1.2లో అయినా 2.1లో అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోండి. ఓన్లీ సింగిల్ పీడిఎఫ్ 49 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఓకే, బ్యాక్లాగ్స్ని అయితే తొందరగా క్లియర్ చేయండి, అవి ఉండకూడదు. ఓకేనా? ఓకే. లైక్ ఏమైనా jntuh అప్డేట్స్ అయినా ప్రీవియస్ పేపర్స్ అయినా ఏమైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను, jntuh వాలా అనే ఛానల్. ఆ ఛానల్లో ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఫైల్ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ అని ఉంది. ఈ అప్రోచెస్ ఉంటాయి కదా, ఫైల్ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ అప్రోచెస్, అవన్నీ వాటి గురించి నేను చెప్తాను, వినండి. ఓకేనా? ఆఫ్టర్ అలోకేటింగ్ మెమొరీ ఫ్రీ ఫర్ files in the hard disk, these free space available in hard disk. So how operating system manages that free space or assumes that a file is deleted, then we will get a free space. ఇక్కడ దాకా చెప్పాను. ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి. మనము ఫైల్లో అలొకేట్ చేస్తాం కదా మెమొరీ అనేది. ఎప్పుడైతే ఫ్రీ అయిద్దో ఫైల్స్ అన్నీ, ఎప్పుడైతే మనము ఫ్రీ చేస్తామంటే డిలీట్ చేస్తాము, అప్పుడు హార్డ్ డిస్క్ ఏమైద్ది? హార్డ్ డిస్క్ అంటే ఏంటి? సెకండరీ మెమొరీ అనేది ఫ్రీగా అయిపోద్ది. అప్పుడు ఇంకా ఫైల్స్ అన్నీ డిలీట్ అయిన తర్వాత మంచిగా దీస్ ఫ్రీ స్పేస్ అవైలబుల్ ఇన్ హార్డ్ డిస్క్. ఫైల్స్ ఫ్రీ అయిన తర్వాత మనకి హార్డ్ డిస్క్ అనేది ఫ్రీగా ఉండదు కాబట్టి అప్పుడు ఫ్రీ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది కదా మనకి. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైద్ది? ఫ్రీ అయిపోద్ది. సో అప్పుడు ఫైల్స్ అన్నీ డిలీట్ అవుతాయి, మనకి మంచిగా ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఓకేనా? So how operating system will manages that free space? Because whenever a file is deleted, then there will be a free space, so that space will be added to the hard disk. So operating system uses that space also in order to allocating memory for the files. ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేసిద్ది? ఫ్రీ స్పేస్ని మేనేజ్ చేసిద్ది. ఏవైతే ఫైల్స్ అనేవి డిలీట్ అయ్యాయో అప్పుడు మనకి ఫ్రీ స్పేస్ వస్తుంది. అప్పుడు ఆ ఫ్రీ స్పేస్ని మనము ఏదైతే లైక్ మెయిన్ మెమొరీలో డిలీట్ అయిన, లేకపోతే ఆపరేటింగ్ సిస్టంలో ఏవైతే డిలీట్ అయిన ఫైల్స్ ఉన్నాయో అప్పుడు ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా. ఆపరేటింగ్లో ఉన్న ఫ్రీ స్పేస్ని మనకి ఇక్కడ సెకండరీ మెమొరీలోకి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది, అంటే హార్డ్ డిస్క్లోకి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది ఆ ఫ్రీ స్పేస్ అనేది. ఎప్పుడైతే మనకి ఫ్రీ స్పేస్ లైక్ ఫైల్స్లోకి ఏమైనా అలోకేట్ చేసామనుకోండి, ఆ స్పేస్ ఎప్పుడైతే మనకి లైక్ ఏమైనా యూజ్ చేస్తున్నాము మెమొరీని, అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ఫ్రీ స్పేస్ అనేది తీసుకుంటుంది, యూజ్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఇన్ దిస్ కాన్సెప్ట్స్ we will see how operating system manages a free space which is available in the hard disk. For that we have 4 approaches. సో ఈ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ని చేయాలంటే, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫ్రీగా ఉండాలంటే మనకి చాలా ఉన్నాయి అప్రోచెస్. 4 అప్రోచెస్ ఉన్నాయి. ఆ అప్రోచెస్ని గురించి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అవి ఏమేమి ఉన్నాయి? 4 అప్రోచెస్ గురించి చెప్తాను చూడండి ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ అప్రోచ్ ఏమో బిట్ మ్యాప్ అంటాము, లేకపోతే బిట్ వెక్టార్ అయినా అనొచ్చు. సెకండ్ అప్రోచ్ ఏమో లింక్ లిస్ట్ అంటాము. థర్డ్ అప్రోచ్ ఏమో గ్రూపింగ్ అంటాము. ఫోర్త్ అప్రోచ్ ఏమో కౌంటింగ్ అంటాం. వీటన్నిటి గురించి నేను క్లియర్గా చెప్తాను, వినండి. ఓకేనా? By using these 4 techniques, an operating system can manage that free space of hard disk. ఈ 4 అప్రోచెస్ని యూజ్ చేస్తూ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ఏం చేసిద్ది? ఫ్రీ స్పేస్ అనేదాన్ని మెయింటైన్ చేసిద్ది హార్డ్ డిస్క్లోకి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏంటిది? బిట్ వెక్టార్ కదా. బిట్ వెక్టార్ అని అనొచ్చు, లేకపోతే బిట్ మ్యాప్ కూడా అనొచ్చు. వి నో దట్ ది హార్డ్ డిస్క్ కంటైన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ బ్లాక్స్. In those blocks, file information will be stored. Here each block is represented by a byte. bit. Okay? Hard disk లో మనకి ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ బిట్స్. ఓకేనా? కలెక్షన్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇక్కడ ఈచ్ బ్లాక్ అనేది మనకి బిట్స్ రూపంలో ఉంటాయి. ఓకేనా? సో సెకండరీ మెమొరీలో మనకి ఎప్పుడైనా కానీ బ్లాక్స్ రూపంలో ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఇది బిట్స్లో ఉంటాయి. ఓకేనా? బ్లాక్ అనేది చూడండి. ఇఫ్ ద బిట్ ఈజ్ 1, it specifies that a block is free, whereas if the block is 0, it specifies that block is occupied. ఇక్కడ ఒకవేళ బిట్ అనేది 1 ఉందనుకోండి, ఆ బ్లాక్ అనేది చాలా ఫ్రీగా ఉంది, స్పేస్ అనేది అవైలబుల్గా ఉంది ఇంకొక డేటాని స్టోర్ చేయడానికి. ఇప్పుడు బ్లాక్ అనేది
బ్లాక్ అనేది 0 బిట్ ఉందనుకోండి, ఆ 0 బిట్ అంటే ఇప్పుడు మనకి అక్కడ ఇంకొక డేటా అనేది ఆక్యుపై ఉంది, ఇంకొక డేటాని స్టోర్ చేయడానికి ఉండదు అని అర్థం. ఓకేనా? ఇక్కడ చూడండి, లెటర్స్ అజ్యూమ్ దాట్ వీ హ్యావ్ ఏ 7 బ్లాక్స్ ఫ్రమ్ 0 to 6. మనకి ఇక్కడ 7 బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 5 6 7. సో ఇక్కడ 7 బ్లాక్స్ ఉన్నాయి. మనం ఎలా రిప్రజెంట్ చేసాం? 0 1 2 3 4 5 6 ఇది ఎర్రే లాగా ఉంది కదా. సో ఇక్కడ మనకి 0 బ్లాక్ చూడండి, 0 బ్లాక్లో 0 ఉంది. 2 బ్లాక్ అండ్ 5th బ్లాక్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 0 బ్లాక్ 2 బ్లాక్ అండ్ 5th బ్లాక్ ఈజ్ అలౌడ్ టు ద బ్లాక్స్ ఆర్ occupied whereas first block and third block and 5th block is free. So operating system can use these blocks for allocating the memory to the file. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి 0 ఇంకా 2 ఇంకా 4 అండ్ 6 అనేది జీరోస్తో ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి 0 బిట్ ఉంటే ఏమనుకుంటామని చెప్పాను, అక్కడ డేటా అనేది ఆక్యుపై చేసి ఉంది. ఇప్పుడు 1 3 అండ్ 5 దగ్గర మనకి డేటా అనేది ఫ్రీగా ఉంది, అక్కడ ఇంకొక డేటాని స్టోర్ చేయొచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అని ఇక్కడ 1 అనే దానికి చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి అడ్వాంటేజెస్ ఏమున్నాయి మనకి ఈ బిట్ మ్యాప్లో, బిట్ వెక్టార్లో. ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఈజ్ ఇట్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్ దిస్ అప్రోచ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు ఇంప్లిమెంట్ దిస్ అప్రోచ్. మనకి దీంట్లో ఏం అడ్వాంటేజ్ ఉందంటే దీన్ని బిట్ మ్యాప్ అనేదాన్ని, ఈ అప్రోచ్ని మనం చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఓకేనా? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ అప్రోచ్, బిట్ మ్యాప్ అనే అప్రోచ్. ఓకేనా? అండ్ ఇట్ ఆక్యుపైస్ వెరీ లెస్ మెమొరీ. ఇట్ ఈస్ వెరీ స్మాల్ అండ్ బికాస్ in each block we have to maintain whether it is occupied or empty with the help of single bit 1 or 0. 1 specifies that a block is free whereas 0 specifies that block is occupied. ఇక్కడ మనకి ఆక్యుపై ఏం చేసిద్ది, మెమొరీ అనేది చాలా తక్కువ ఆక్యుపై చేసిద్ది బిట్ మ్యాప్లో. ఓకేనా? ఇంకా వెరీ స్మాల్ అంటే బిట్ మ్యాప్ అనేది వెరీ స్మాల్గా ఉంటుంది, మెమొరీ అనేది స్మాల్గా ఉంటుంది. ఇంకా ఈచ్ బ్లాక్ అనేది వీ హ్యావ్ టు మెయింటైన్ వెదర్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ ఆర్ ఎంటీ. అంటే మనము అది ఆక్యుపై చేసిందా, ఆ బ్లాక్ అనేది ఆక్యుపై చేయలేదా అని మనం సింగిల్ బిట్. ఇప్పుడు 1 ఉందనుకోండి, 1 అయినా 0 ఉందనుకోండి, ఇప్పుడు ఆక్యుపైడ్ ఉంటేనేమో 1, 0 ఉంటేనేమో ఎంటీ. ఓకేనా? 0 అంటేనేమో ఆక్యుపై చేసినట్టు, 1 ఉంటేనేమో ఎంటీగా ఉన్నట్టు. ఇదైతే గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, లింక్ లిస్ట్ అంటే ఏంటిది? ఫస్ట్ అప్రోచ్ మనం బిట్ మ్యాప్, బిట్ వెక్టార్ చూసాం. ఇప్పుడు లింక్ లిస్ట్ గురించి చూద్దాం. లింక్ లిస్ట్ అంటే ఏంది? హియర్ వి మెయింటైన్ ఏ లింక్ లిస్ట్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ఫ్రీ బ్లాక్స్. ఇక్కడ మనకి లింక్ లిస్ట్ అనేదాన్ని మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ఫ్రీ బ్లాక్స్ని మెయింటైన్ చేయడానికి మనము ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము? లింక్ లిస్ట్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇదేమో హార్డ్ డిస్క్ అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు ప్రీవియస్గా అసలు నేను అంతా చెప్పాను లింక్ లిస్ట్ అంటే ఏంటి అని, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ బ్లాక్ ఈజ్ 1. దిస్ 1 ఈజ్ నథింగ్ బట్ హెడర్ నోడ్. సో వీ హ్యావ్ టు స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ఫస్ట్ నోడ్ ఇన్ ద వేరియబుల్ కాల్డ్ హెడ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఫస్ట్ బ్లాక్ అనేదాన్ని ఏమంటాం మనము? హెడ్డర్ నోడ్ కూడా అనొచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఫస్ట్ నోడ్ అనేది వేరియబుల్ కాల్డ్ హెడ్. ఓకేనా? ఫస్ట్ నోడ్ అనేది మనకి వేరియబుల్ కాల్డ్ హెడ్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ బ్లాక్ పాయింట్ కంటైన్స్ పాయింటర్ అనుకుంటా, ఫస్ట్ పాయింటర్ అది, సారీ. First block pointer contains address of the second block, and next second block pointer contains address of third block. If fourth block pointer contains address of the sixth block pointer contains the seventh block pointer contains the address of the 10th block. So 10th block is the null.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ బ్లాక్ ఉంది కదా, ఫస్ట్ బ్లాక్ పాయింటర్కి ఏమో అడ్రస్ సెకండ్ బ్లాక్ ఉంటుంది, సెకండ్ బ్లాక్ పాయింటర్కి ఏమో అడ్రస్ ఆఫ్ ఫోర్త్ బ్లాక్ ఉంటుంది, ఫోర్త్ బ్లాక్ పాయింటర్కి ఏమో అడ్రస్ ఆఫ్ సిక్స్త్ బ్లాక్ ఉంటుంది, సిక్స్త్ బ్లాక్ యొక్క పాయింటర్కి ఏమో అడ్రస్ ఆఫ్ సెవెంత్ బ్లాక్ ఉంటుంది, సెవెంత్ బ్లాక్ యొక్క పాయింటర్కి ఏమో 10th బ్లాక్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు 10th బ్లాక్ ఏమైనా ఉంటుందా? ఉండదు. సో 10th బ్లాక్ అనేది నల్. So here we have a linked list 6 free blocks. So we are maintaining the 6 free blocks with the help of linked list. సో ఈ హార్డ్ డిస్క్లో మీరు ఏం చూసారు? 1 2 3 4 5 6 ఈ 6 లింక్స్ అనేవి మనకి ఏంటి, ఇక్కడ మనకి 6 బ్లాక్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి, లింక్ లిస్ట్ అనేది ఫ్రీగా ఉన్నాయి అని అర్థం. ఓకే, దీనికి డిసడ్వాంటేజ్ ఏముందో చూద్దాం. ఓకేనా, ఫైల్ పాయింటర్కి అనేది మెమొరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా ట్రావర్సింగ్ కూడా చాలా టైం అయిపోయింది, ఇంకా టైం అనేది వేస్ట్ అవుతుంది, ఇంకా మెమొరీ అనేది కూడా వేస్ట్ అవుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఇది ఒక అప్రోచ్ అనుకోండి. ఇంకొక అప్రోచ్ చూద్దాం, గ్రూపింగ్ అనే ఒక అప్రోచ్. ఓకేనా, దానికి ఇది ఓవర్కమ్ లాగా. ఓకే, సో ఇప్పుడు మనము గ్రూపింగ్ గురించి చూద్దాము. స్టోర్ అడ్రస్ ఆఫ్ n-1 ఫ్రీ బ్లాక్స్ ఇన్ ఫస్ట్ బ్లాక్. n-1 అంటే చాలా బ్లాక్స్ ఉంటాయి, ఆ చాలా బ్లాక్స్ ఉంటాయి కదా అడ్రస్, ఆ అడ్రస్ అనేది ఫస్ట్ బ్లాక్ ఉంటుంది. ఓకేనా, చాలా బ్లాక్స్ ఉన్న అడ్రస్ అన్నీ ఫస్ట్ బ్లాక్ మాత్రమే ఉంటుంది. సో ఇన్ లింక్ లిస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ఈచ్ బ్లాక్ వీఆర్ మెయింటైనింగ్ ఏ పాయింటర్. That pointer contains the address of next free block. Next free block contains the pointers that contains the address of third block. Like that. మనకి మెమొరీ అనేది వేస్ట్ అవుతుంది, పాయింటర్ కింద మెమొరీ ఎక్కువ తీసుకుంటుంది, ఇక్కడ ట్రావర్సింగ్ ఉంటుంది కదా దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది. సో దాన్ని బదులు ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం గ్రూపింగ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నాము. వేర్ ఇన్ దిస్ గ్రూపింగ్ అప్రోచ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ we have to store the address of n-1 free blocks in the first block. ఇక్కడ మనకి గ్రూపింగ్ అప్రోచ్లో ఏం చేస్తున్నామంటే n-1 ఫ్రీ బ్లాక్స్కి ఫస్ట్ బ్లాక్కి అడ్రస్ మాత్రమే పెడుతున్నాం. ఫస్ట్ బ్లాక్కే అన్ని n-1 బ్లాక్స్ అన్నిటికీ ఫస్ట్ బ్లాక్ యొక్క దీనికి అడ్రస్ ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, లెట్ us assume that we have 10 free blocks. So in the first block only we have to store the remaining 9 blocks address, so that we can get a large number of blocks very easily. So that the advantage of this approach is nothing but group. So we are grouping the 10 blocks into the 1 block. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 10 ఇప్పుడు మనకి 10 బ్లాక్స్ అనేది ఫ్రీగా ఉన్నాయి, 10 ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫస్ట్ బ్లాక్ ఉంటుంది కదా, ఫస్ట్ బ్లాక్లో మనం ఏం చేస్తున్నాము, స్టోర్ చేస్తున్నాము. ఏం స్టోర్ చేస్తున్నాము, రిమైనింగ్ 9 బ్లాక్స్ యొక్క అడ్రస్ని ఫస్ట్ బ్లాక్లో మనం స్టోర్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి ఏమవుతున్నాయి, చాలా బ్లాక్స్ అనేవి ఒక్కటే దాంట్లో స్టోర్ అవుతున్నాయి వెరీ ఈజీగా కదా. ఇది ఒక అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అప్రోచ్. సో ఇది ఏమంటాము, గ్రూపింగ్ అంటాము. ఒకే బ్లాక్లో అన్నీ స్టోర్ చేసేదాన్ని మనం గ్రూపింగ్ అంటాము. ఓకేనా, ఇంకొకటి కౌంటింగ్. మనము ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని కౌంట్ చేస్తాం కదా, దాని గురించి ఇప్పుడు కౌంటింగ్ గురించి చూద్దాము. చూడండి, ఓకే, ఇన్ ఎడిషన్ టు నెక్స్ట్ ఫ్రీ బ్లాక్ పాయింటర్స్ keep a pointer saying how many blocks free contiguous free after that block. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఎడిషనల్గా మనకి నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ ఉంది, ఫస్ట్ బ్లాక్ తర్వాత ఫస్ట్ బ్లాక్ యొక్క పాయింటర్ ఉంటుంది కదా, ఆ పాయింటర్ తర్వాత నెక్స్ట్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేదాన్నే మనము కాంటిజియస్ ఫ్రీ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, దాని గురించి కౌంటింగ్ చేయటం ఓకేనా. ఫస్ట్ బ్లాక్ పాయింటర్ తర్వాత నుంచి కౌంట్ చేసేదాన్ని మనం కౌంటింగ్ అంటాం. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో స్లైట్ మోడిఫికేషన్ ఆఫ్ ఎ లింక్ లిస్ట్ అప్రోచ్. ఇన్ దిస్ లింక్ లిస్ట్ అప్రోచ్ ఇన్ ఈచ్ బ్లాక్ వీఆర్ మెయింటైనింగ్ పాయింటర్. దట్ పాయింటర్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఫ్రీ బ్లాక్స్. ఇదేంటంటే మనము మోడిఫై చేస్తున్నాం కదా, లైక్ ఫస్ట్ బ్లాక్ ఉంటుంది, లైక్ లింక్ లిస్ట్లో ఉంటాయి కదా, లింక్ లిస్ట్లో లింక్ అయ్యి ఉంటాయి కదా, ఎన్ని ఫ్రీ బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అసలు పాయింటర్స్కి ఒకదాని తర్వాత ఎలా వస్తున్నాయి. ఫస్ట్ బ్లాక్ పాయింటర్ యొక్క అడ్రస్ నెక్స్ట్ బ్లాక్ ఉంటుంది, నెక్స్ట్ బ్లాక్ పాయింటర్కి తర్వాత బ్లాక్ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో ఇన్ ఎడిషన్ టు దాట్ ఇట్ ఈస్ బెటర్ టు మెయింటైన్ ఏ వేరియబుల్ కాల్డ్ కౌంట్. ఇదేంటిది, కౌంట్ అనేది వేరియబుల్ మెయింటైన్ చేస్తున్నాం, కౌంట్ చేస్తున్నాం ఎన్ని ఉన్నాయి ఏంటి అని.
So that count specifies that after that block how many free contiguous blocks are there. Let us assume that after one 5 contiguous blocks are there. మనకి ఇది ఏం చెప్పిద్దంటే ఒక వేరియబుల్ని సూచిస్తుంది కౌంట్. ఇప్పుడు మనకి లింక్ లిస్ట్ ఉంది, లింక్ లిస్ట్లో ఫస్ట్ తర్వాత ఎన్ని ఉన్నాయి బ్లాక్స్ అని కౌంట్ చేస్తాం. 1 2 3 4 5. సారీ, ఫస్ట్ బ్లాక్ పాయింటర్ అడ్రస్ తర్వాత ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 కాంటిజియస్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి. సో అలా కౌంట్ చేస్తున్నాం, ఆ కౌంట్ వేరియబుల్ని యూస్ చేస్తే ఈ కౌంటింగ్ని యూజ్ చేస్తున్నాం. సో మీకు అర్థమైంది అనుకున్నా గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ 1 1 1 2 2 1 ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకుని నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. లైక్ పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోండి. సింగిల్ పీడిఎఫ్ 49 రూపీస్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ ఇస్తున్నాను, ఫాలో అవ్వండి. ఇంకా లైక్ మీకు jntuh అప్డేట్స్ కావాలి, ఇంకా ప్రీవియస్ పేపర్స్ కావాలి అన్న వాళ్ళు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను jntuh బాలా అనే ఛానల్ నేమ్ చెప్తున్నాను, ఆ ఛానల్లో ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.